భారతి గారు అడగలేదు, విజయమ్మ అడగలేదు, షర్మిల ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. నీ అంతలో నువ్వే. ఒకవేళ భారతమ్మ చేస్తే ఆమెకి ఎక్కడ క్రెడిట్ పోతుందో, రాజకీయ వారసురాలుగా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆమె ఉంటుందనే ఆలోచనతోటి, దరిద్రము బుద్ధితోటి నీ అంతలో నువ్వు వచ్చి మైకుల ముంగట గొట్టాల ముంగట మాట్లాడి నేను పాదయాత్ర చేస్తున్నా, మా అన్న గురించి చేస్తున్నా అని ఆ రోజు చెప్పి ఈరోజు దానికి ఏం చెప్తున్నావు? త్యాగం చేసిందట. 3212 కిలోమీటర్లు మన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఏ పార్టీల ఏ రొంపిల ఏ దరిద్రము పార్టీలను ఉన్నావో ఆ పార్టీ వాళ్ళు మన అన్నను జైల్లో పెట్టి, మన నాయన పేరు మీద ఎఫ్ఐఆర్ పెట్టి, మనను రోడ్డు పాలు చేసి, మనకు వీధి పాలు చేసి, విజయమ్మ గారిని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టే పార్టీలో ఉండి, రాజశేఖర రెడ్డి గారిని చంపిపించినటువంటి పార్టీలో ఉండి ఇలా ఆ పార్టీలకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? నేను త్యాగం చేసిన, నువ్వు కాదు త్యాగం చేసింది, మాలాంటోళ్ళు త్యాగం చేశారు. ఆ రోజు 18 మంది 20 మంది 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాళ్ళు త్యాగం చేసినారు.